నమస్తే, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మన కిరాయి ఏంటంటే, కిరాయి అయితే నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే చెప్పాను, ఎండింగ్ వరకు అయితే చూడండి. మనం వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్ లో చెంగిచెర్ల గ్యాస్ కంపెనీ దగ్గర అయితే లోడింగ్ అయితే వెళ్తున్నాం. ఈ లోడింగ్ అనేది అక్కడికి వెళ్ళాక అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అదే విధంగా మన వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. మన బండి లోడింగ్ పాయింట్ పక్కన అయితే మంటలు వస్తుంటే ఎల్లు అయితే చూసాము. చూసేసరికి ఇన్నోవా జస్ట్ కార్ అయితే కాలిపోతున్నాయి. పక్కన ఉన్న అన్న అయితే మంటలు ఆర్పుదాం చాలా అయితే ప్రయత్నిస్తాడు. పైప్ తోటి అయితే వాటర్ అయితే పడుతున్నాడు. కానీ అవి అయితే ఎంత చేసినా కానీ లాభం అయితే లేదు. కార్లు అయితే మొత్తం అయితే కాలిపోయినాయి. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మనం అక్కడ ఏం చేయలేని పరిస్థితి. మొత్తం అయితే కాలిపోయినాయి పూర్తిగా. ఈ మంటలు వచ్చేసి ఎలా జరిగిందంటే, ఎవరో తెలియని వాళ్ళు టైర్ దగ్గర, అంటే కార్ టైర్ దగ్గర అయితే మంట పెట్టారంట. ఆ మంటలు కాస్త టైర్ కి అయితే అంటుకున్నాయి. ముందే ఎండాకాలం ఎలా అయితే మండుతున్నాయో చూసారు కదా. కారుకు ఇన్సూరెన్స్ ఉన్నాయో లేదో అయితే తెలియదు మనకి. ఇన్సూరెన్స్లు అయితే, ఎందుకంటే ఓల్డ్ మోడల్ ఇన్నోవా జస్ట్ అయితే కొత్తదే. జస్ట్ వచ్చేసి ట్యాక్స్ ప్లేట్ అయితే ఉంది. మన బండి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లోడింగ్ వచ్చేసి ఎర్తింగ్ బ్యాగులు, అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పౌడర్ అనేది పోస్తారు కదా, అదే ఎర్తింగ్ బ్యాగులు ఇవి. ఇవి అయితే లోడ్ వేసుకుంటున్నాము. మనం యాక్చువల్గా లోడ్ అయితే లేదు, కానీ మనకు రిటర్న్ హైదరాబాద్ నుంచి రిటర్న్ కావాలి అని చెప్పేసి చాలా 3 కిరాయిలు అయితే మనకు చెప్పారు. రిటర్న్ అయింది అని చెప్పేసి మనమే 3 అయితే ఒకసారి వేసుకొని అయితే రావచ్చు, సెట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను తీసుకొని అయితే వచ్చిన. ఈ ఎండాకాలం అన్ సీజన్ మొత్తం అయితే ఖాళీ ఉన్నాము. దగ్గర దగ్గర నేనైతే 5-6 రోజులు అయితే కిరాయికి అయితే పోక. మనకు వచ్చేసి ఇది ఫస్ట్ లోడింగ్ పాయింట్. ఇంకా 2 పాయింట్లు అయితే ఉన్నాయి మనకి లోడింగ్ వేసుకోవడానికి. ఇవన్నీ కలిపి అయితే ఒకేసారి అయితే వేసుకొని అయితే వెళ్తున్నా నేను. ఈ కిరాయి వచ్చేసి ముగ్గురికి కలిపి ఒకటే కిరాయి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఖాళీగా ఉంటే ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అయితే. ఎందుకంటే ఈఎంఐలు మనకు వెళ్ళాలి కదా, అందుకనే అని చెప్పేసి అయితే నేను వచ్చేసిన. ఇది వచ్చేసి రెండో లోడింగ్ పాయింట్. ఈ రెండో లోడింగ్ పాయింట్ దగ్గర అయితే ఐరన్ పైపులు అయితే వేసుకుంటున్నాం మనము. చూస్తారు కదా, ఈ ఐరన్ పైపులు అయితే కాంటా పెట్టేసి మళ్ళీ వెయిట్ అయితే చూసుకుంటారు. ఇవి వచ్చేసి 20 ఫీట్ల పైపులు. ఈ యొక్క వెయిట్ వచ్చేసి 5, అంటే ఒక్కొక్క పీస్ అయితే 5 కిలోలు అయితే వెయిట్ అయితే ఉంటది. ఈ యొక్క 3 లోడింగ్లకి సంబంధించిన కస్టమర్లు అయితే ఎవరైతే రాలేదు, ఎందుకంటే వాళ్ళకి మనమైతే వీళ్ళకి రెగ్యులర్గా అయితే వెళ్తుంటాం కిరాయిలకి, మనకు తెలుసు కదా. అందుకే కాంటా అయితే మనమే పెట్టించుకొని వెయిట్ చూసుకొని అమౌంట్ అయినా వాళ్ళు ఫోన్పే అయితే వేసిర్రు. అందుకే మనమైతే చూసుకొని అయితే వేసుకొని వెళ్ళిపోతున్నాం. కాంటా అయితే అయిపోయింది. కాంటా అయితే కంప్లీట్ అయితే వేసేసుకున్నాము. వచ్చేసి మన బండ్లు అయితే లోడింగ్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. పైన డోర్ ఉంది కదా, మనం డోర్ మీద అయితే వేస్తున్నాం ఈ పైపులు. ఎప్పుడైనా కానీ పైప్ అయితే పైన పైప్ పెట్టుకొని అయితే వేసేది, కానీ ఈసారి అయితే డోర్ మీద వేసుకుంటున్నాము. ఎందుకంటే లైట్ వెయిట్ పైపులు కాబట్టి ఇవి. టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అయితే అవుతుంది. చాలా అంటే చాలా వేడిగా అయితే ఉంది. మన బండి ఏడ ముట్టుకునగానే సుర్రమని అయితే కాలుతుంది. చూస్తున్నారు కదా, అన్న వాళ్ళు అయితే గ్లౌజులు వేసుకొని అయితే వేస్తున్నారు. నేనైతే ఫస్ట్ స్టెప్ని అయితే తీసి కింద వేసిన, నా చేయిలు అయితే మండిపోయినాయి. ఈ ఐరన్ పైపులు అయితే అంతకంటే డేంజర్గా అయితే మండుతున్నాయి, ఎందుకంటే చాలా హీట్ మీద అయితే ఉన్నాయి. ఎండ అంతగానం అయితే కొడుతున్నది మనకి ఎండ. మొత్తం అంతే లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు పైప్ అయితే తీసుకున్నాము. ఇంత అయితే వచ్చేసి గ్రౌండ్ అంటే ఎర్తింగ్ బ్యాగులు, ఎర్తింగ్ బ్యాగులు అయితే వచ్చి నెక్స్ట్ ఇంకోటి అయింది, దర్వాజాలు అవి అయితే ఉన్నాయి. 2 అయితే తీసుకోవాలి. వచ్చేసి మన కిరాయిలు అయితే రావట్లేదు. ఖాళీ ఏం చేసిన అంటే అన్ని హైదరాబాద్ నుంచి రిటర్న్ కిరాయిలు కావాలని చెప్పేసి ఏమంటే సెట్ చేసినాం. ఈ పౌడర్లు, ఇంకొకటి ఇప్పుడు దర్వాజాలు కలిపి అయితే నేను సెట్ చేసుకుంటాను. ఎండనైతే కొడతలేదు, టార్చ్ ఎండ
ఎట్లా అయిపోయింది చూడు. దేన్ని ముట్టుకుని ఐరన్ కదా వేసుకుంది, దాన్ని ముట్టుకున్నప్పుడు మొత్తం ఊకనే అంటుకోవుతుంది. అంత డేంజర్ ఉంది, కొడుతుంది. మన దాంట్లో లైట్ ఉంది, పెద్ద హెవీలో ఏం లేదు. ఈ ఎండాకాలం మొత్తం మనం టైర్లు అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ టైర్లు లేకుంటే హెయిర్ గిన మంచిగా చూసుకోకపోతే టైర్లు అయితే పలిగిపోయే అవకాశం ఉంటుంది. డీజిల్ అయితే మొత్తం బండ్లు అయితే ట్యాంకర్లు ఎట్లా లైన్లు ఉన్నాయో ఇవన్నీ మొత్తం లోడింగ్కే ఉన్నాయి. వచ్చేసి ఇక్కడనే ఇండియన్ ఆయిల్ ప్లస్ హెచ్పి, భారత్ గ్యాస్ అయినా పెట్రోల్ ట్యాంకర్లు అయినా ఇక్కడనే లోడింగ్ అయితే. ఇది వచ్చేసి అయితే ఇది వచ్చేసి లోడింగ్ అయితే అయితే సార్ చూసా రైట్ సైడ్ లెఫ్ట్ చాలా బండ్లు అయితే ఉన్నాయి. వందల బండ్లు అయితే ఉన్నాయి. చూస్తే ఎన్ని వందల బండ్లు ఇటు అయినాయి, రావడానికి వెళ్తున్నాయి, అయిపోయి వచ్చినాయి. మొత్తం ఇక్కడ బండ్లు అయితే లోడింగ్ అయిపోయిన అయితే బయటకు వెళ్తున్నాయి. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లో అయితే మొత్తం ఇక్కడ లోడింగ్ అయితే ఇక్కడ హైదరాబాద్ స్మార్ట్ టెర్మినల్ చూస్తారు కదా. ఇక్కడ వచ్చేసి భారత్ ట్యాంకర్లు అయితే జర తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ ట్యాంకర్లు అయితే అక్కడ చాలా ఉన్నాయి. భారత్ వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా, భారత్ అయితే పెట్రోలియం ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. అయితే దానికి ఎదురుగానే పంప్ ఉంది చూసారు కదా, హెచ్పి పంప్. ఇక్కడనైతే మొత్తం భారత్ గ్యాస్ కి సంబంధించిన బండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో లోపల ఇక్కడ గ్యాస్ అయితే ఫిల్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ముందుకి మూడో లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి మనం దర్వాజా ఒక కిటికీ అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ సైడ్కి అయితే కట్టేస్తాం నిలబెట్టి, ఎందుకంటే హెవీగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మేము ఉన్నదే ఇద్దరం కదా, అందుకనే అని చెప్పేసి ఇంకో అన్నని అయితే సాయం పట్టమంటే పడుతున్నాడు. ఎందుకంటే అక్కడ చేసే వాళ్ళు ఎవరైతే లేరంట, అందులో ఈ అన్న అయితే పని చేస్తాడు. అన్న మేము అందరం కలిసి అయితే దాన్ని ఎక్కిచ్చేసి అయితే తాడైతే కట్టేసుకున్నాను నేను. దర్వాజా ఎక్కిచ్చేసి టైట్గా అయితే కట్టేసిన కిటికీ దర్వాజాకి అయితే, ఎందుకంటే అటు సైడ్ పడితే పైపుల మీద పడి పైపులు అయితే బెండ్ అవుతాయి కాబట్టి ముందుకు గట్టి అయితే గుంజేసి గట్టి బిరుగు అయితే వేసేసినాను. ఈ టోల్ గేట్ వచ్చేసి భువనగిరి టోల్ గేట్. మనం వెళ్ళేది అయితే మోత్కూర్కి అయితే వెళ్తున్నాము. అన్లోడింగ్ వచ్చేసి మోత్కూర్లోనే. ముందు అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఆర్టీఓ అయితే ఆపుతున్నాడు. మనం అయితే లోడ్ ఉంది కదా, మనం ఆపితే అయితే చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోయినా. మనల్ని అయితే బండి అయితే ఆపలేదు. ముందుకు వెళ్ళిన వెహికల్స్ అయితే కొన్ని అయితే ఆపేసాను. మనం రైట్ పట్టుకుని అయితే మెల్లగా అయితే వెళ్ళిపోయినా నేను. మన బండి పేపర్లు అన్నీ ఆల్ క్లియర్ అయితే ఉన్నాయి. ఆపితే తలకాయ నొప్పి, ఎందుకంటే ఆడ ఒక గంట అర్ధ గంట టైం వేస్ట్ అయిపోతుంది. ఇదేంది అదేంది అని చెప్పేసి మీకైతే తెలుసుగా రూల్స్ ఎట్లా మాట్లాడతారో. అందుకనే ఇక నేను రైట్ అయితే పట్టుకుని గమ్మున అయితే సీదా అయితే వెళ్ళిపోయినా. లెఫ్ట్ సైడ్లో బండ్లు అయితే ఆపి చూసారు కదా, ఒక టాటా ఏసీ ముందు ఒక 407 ముంగట ఇంకొక బడా దోశ అయితే ఆపేసారు సామాన్ ఉన్నదని చెప్పేసి. యాదగిరి గుట్ట ఇక్కడనైతే లెఫ్ట్ తీసుకుంటే సీదా లెఫ్ట్ 5 కిలోమీటర్లు వెళ్తే యాదగిరి గుట్టకైతే పోతుంది. మేము ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి. రైట్ తీసుకుంటే సీదా అయితే మౌత్కూర్కి అయితే పోతుంది. ఇక్కడ నుంచి మౌత్కూర్ ఒక 35-40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. యాదగిరి గుట్ట లెఫ్ట్ అయితే ఒక 5 కిలోమీటర్స్లో యాదగిరి గుట్టకి అయితే వెళ్ళిపోతాం మనం. మన ఛానల్లో అయితే 2K సబ్స్క్రైబర్లు, అంటే 2000 సబ్స్క్రైబర్లకి అయితే రీచ్ అయితే అయ్యింది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ పైపులు అయితే కొన్ని అయితే ఇక్కడ దింపాలంట. ఇక్కడ దింపేసి మిగతా అయితే అక్కడ, అంటే వాళ్ళు చెప్పిన లొకేషన్ దగ్గర అయితే దించేసేయాలి. రెండో లొకేషన్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మనకు దర్వాజాలు, ఇక్కడ కిటికీలు అయితే దిగిపోతాయి. ఈ రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనుకో, నెక్స్ట్ బ్యాగులు అనేది దిగినాయి అనుకో మనకు ఫ్రీ అయితే అయిపోతాం. టైం అయితే దగ్గర 5-5:30 అయితే. మీరు వేసుకున్నావు మొత్తం కింద పెట్టేసి ఇక పెట్టుకోతారులే. లాస్ట్ అన్లోడింగ్ పాయింట్ ఈ బ్యాగులు అయితే ఇక్కడ దిగుతాయి అనమాట. ఇక్కడ దిగేసినాక మనం అయితే ఫ్రీ అయితే అయిపోతాం. ఎందుకంటే 3 కలిపి వేసుకొచ్చినాం కాబట్టి కొంచెం వర్కౌట్ అవుతుంది. చాలా రోజుల నుంచి మనం కిరాయికి వెళ్ళట్లేదని చెప్పినా కదా, ఖాళీ ఉన్నాం.
అట్లా అని చెప్పేసి అయితే నేను 3 అయితే సెట్ చేసి అయితే తీసుకొని అయితే వచ్చి అన్లోడింగ్ అయితే చేపించేసిన. చాలా మంది అయితే మెసేజ్ పెట్టి కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న కొంచెం కిరాయిలు ఉంటే చెప్పు అన్న అని చెప్పేసి. ఇప్పుడైతే ఎక్కడ చూసినా కానీ కిరాయిలు అయితే లేవు, మొత్తం అన్ సీజన్.